దేవాలయాల్లో ఏం దానం చేయాలో చాలా మందికి తెలియదు. గుడి లేదా దేవాలయం అనేది ఒక పుణ్యస్థలం. దేవాలయ నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగాను ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను చేస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు. మరి దేవాలయాలకు ఎలాంటి వస్తువులను దానం చేస్తే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందో సవివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మస్ వ్లాగ్. ఆలయ గోడలకు సున్నం కట్టించటం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి, ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటం లాంటి శ్రమదానాలకు శ్రీ మహావిష్ణువులు ఒక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలు కలుగుతాయని చెప్తున్నాయి పురాణాలు. ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణువులు ఒక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చిన కీర్తిమంతుడై జన్మిస్తాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతారు. గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతారు. చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్లు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకల పాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతారు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, 4 కలశాలను దానమిచ్చిన వారు 4 సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని అనుభవిస్తాడు. చాందినీలు ఏర్పాటు చేసినవాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు. దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం. ధ్వజ సమర్పణం లోకంలో గొప్ప కీర్తిని పొందడానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖలేపనాలను అంటే ముఖానికి అలంకరించే సుగంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమ రూప సంపత్తిని పొందుతాడు. దర్పణం అంటే అద్దం దానం చేసిన కూడా మంచి రూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. ధాన్యం, సస్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు పుణ్య ఫలితాన్ని పొందుతాడు. పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. నీల పతాకాలతో కూడిన తాళధ్వజం సమర్పిస్తే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చిన వారికి ఉత్తమ లోకాల వాకిళ్లు తెరిచి సిద్ధంగా ఉంటాయి. శయన ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి కలుగుతుంది. దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు వంటివి కావాల్సిన పదార్థాలను, వాద్య పరికరాలను ప్రదానం చేసిన వాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి.